స్పష్టంగా ఈ రాజంపేటలో చూస్తున్నా. ఇది చూసిన తర్వాత అనిపిస్తా ఉంది, రాయలసీమలో తిరుగుబాటు ప్రారంభమైంది. అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం. డ్రామా కంపెనీ మూసేయబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు. 2014లో శివ రాజకీయం చేసిన, అవునా కాదా? 2019లో బాబాయిని గొడ్డలతో చంపి రాజకీయం చేసిన, అవునా కాదా అని అడుగుతున్నా. తమలో నేను అడుగుతున్నా, హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? తెలిస్తే చేలు పైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి తెలియదంట, దేవుడికే తెలుసంట. జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పండి గట్టిగా, మీరంతా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆపమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఎందుకంటే తమ్ముళ్ళు బాధేస్తుంది. ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలి. పోయిన ఎలక్షన్లో కోడి కత్తి డ్రామా, ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లో గులకరాయి. ఆ గులకరాయి మేమే వేయించామంట. రోజు రోజుకు గాయం పెద్దదవుతా ఉంది, మానడం లేదది. దానికి ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి. ఆ ట్రీట్మెంటే రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడ జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజ్ వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. జిల్లా కేంద్రం చేసి రాజంపేటని ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత, మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా తమిళలో ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 4-5 సమస్యలు చెప్పారు. ఈరోజు ఇక్కడికి వచ్చి